హాయ్ మ్యామ్. హాయ్ అండి. సో 'బిగ్ బాస్' చూస్తున్నారా? చూస్తున్నాను. ఎట్లా అనిపిస్తుంది? ఓకే. బావుంది గానీ ఏదో ఇంకా లాస్ట్ టైమ్ కన్నా ఈ కంటెంట్ ఇదేం అంతగా ఇంట్రెస్ట్ రావట్లేదు. అంతేం బాలేదు గూడా. సో ఎవరు బాగా ఆడుతున్నారు ఇందులో మరి ప్రెజెంట్? నిఖిల్ అండ్ విష్ణుప్రియ బాగా ఆడుతున్నారు. ఇప్పుడు 'కిరాక్ సీత' ఎలా అనిపిస్తుంది? కిరాక్ సీత చాలా బ్రిలియంట్ అండ్ తన గేమ్ ప్లే అంతా బావుంది గూడా. అందరితో కలవడం. సీత మంచి కంటెస్టెంట్. ఐ థింక్ టాప్ 5 లో గూడా ఉండొచ్చు. ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్‌లో మీకేం నచ్చింది? ఏం నచ్చలేదు? లాస్ట్ ఎపిసోడ్ అంటే అసలు వాళ్ళ గొడవలెక్కువ. ఇచ్చిన టాస్క్ కన్నా గొడవలు పడడం, ఎవరిది వాళ్ళు ఆడకుండా పక్కనోళ్ళని చెడగొట్టడం, అదేమంత మంచిగా లేదు గానీ, ఓకే. ఎవరి వాళ్ళ ఆట బానే ఆడారు. ఇప్పుడు ఎక్కువ ఆడవాళ్ళకి గొడవ పెట్టుకుంటున్నారు గదా! ఇందులో అంటే 'యష్మి ప్రేరణ' ఆ! అదేవిధంగా 'కిరాక్ సీత' 'విష్ణుప్రియ' వీళ్ళు పోవే, రావే అన్నట్టు ఇట్లా అవును. అసలు ప్రేరణ చాలా అంటే చాలా టంగ్ స్లిప్ అవుతుంది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది బ్యాడ్ వర్డ్స్. కానీ వాళ్ళ అగ్రెసివ్ మూవ్‌మెంట్ అంతే. ఒకళ్ళనొకళ్ళు చెడగొడుతున్నారని జెప్పేసి అలా వస్తున్నాయి. బట్ విష్ణుప్రియని చాలా ప్రేరణ రాంగ్‌గా మాట్లాడింది. ఐ థింక్ ఈ వీక్ నాగార్జున గారి వార్నింగ్ గూడా ఉండొచ్చు అనుకుంటున్నాం. సో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరనుకుంటున్నారు మరి ఇప్పుడు ఈ సండే? ఐ థింక్ మణికంఠ ఆర్ అభయ్. అభయ్ చీఫ్ కాబట్టి అవ్వకపోవచ్చు. ఐ థింక్ మణికంఠ. సో ఇప్పుడు ప్రెజెంట్ 'మణికంఠ' గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మణికంఠ డెఫినైట్‌లీ సింపతి ప్లే చేస్తున్నాడు. మళ్ళీ ఎవరిని పడితే వాళ్ళని హగ్ చేసుకోవడం. హగ్ చేసుకోవడము అందరిని అంటే అతనుకున్న లో మూమెంట్‌లో హగ్ అడుగుతున్నాడు అందరిని. బట్ అది బిగ్ బాస్ హౌస్‌లో అది రాంగ్. తను చాలా వీక్ అన్నమాట. ఇంకా ఉండొచ్చు, పోవచ్చు చెప్పలేము ఎగ్జాక్ట్‌గా. టాప్ 5 ఎవరుంటారు అనుకుంటున్నారు? ఐ నిఖిల్ డెఫినెట్ ఉంటాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్. విష్ణుప్రియ ఉంటుంది. ఐ థింక్ సీత, యష్మి గూడా ఉంటారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్? విష్ణుప్రియ. విష్ణుప్రియ. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. యూజ్ అయ్యేది ఏమన్నా చేస్తే బావుంటది. ఆ ప్రోగ్రామ్ యూత్‌కి ఏమీ అసలు యూజ్ కాదది. అన్‌ఎంప్లాయీస్‌కి యూజ్ అయ్యేది గాని అలా చేయాలన్నమాట. అక్కడ వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళే దాంట్లోకి తీసుకుంటారు. వేరే అన్‌ఎంప్లాయీస్‌ని వాళ్ళకి క్రియేట్ చేసి ఏమన్నా చేస్తే బావుంటది ప్రోగ్రామ్స్ ఏమన్నా. కానీ ఆ బిగ్ బాస్ అనేది అసలు ఎవరికి యూజ్ అవుతది? ఎవరికీ యూజ్ కాదు. బాగా డబ్బున్న వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతది. సో దీనికి 'నాగార్జున' గారు కూడా హోస్ట్ ఉన్నారు కదా! అంటే 'నాగార్జున' గారే ఎక్కువ సపోర్ట్ ఆయన ప్రొఫెషన్ అది. ఆయన టాపిక్ మనకు అనవసరం. ఆయన ప్రొఫెషన్ కాబట్టి వాళ్ళు చేస్తారు అంతే. సో ఇందులో కొన్ని గొడవలు కూడా అవ్వడం అయితే అంటే మీరు చిన్న చిన్న ప్రోమోలు చూసే ఉంటారు. అండ్ చిన్న చిన్న హగ్స్ ఇట్లాంటి అంటే దాని మీద మీరేమంటారు? అది యూత్‌ని డైవర్ట్ చేసే టాపిక్స్ అవి. యూత్ డైవర్ట్ అయిపోతదన్నమాట అలాంటివి చూస్తుంటే. సో, నాట్ ఇంట్రెస్ట్ అది అసలు. ఇంపార్టెంట్ అది ఓకే. జీకే నాలెడ్జ్ అది. మీలేవర్ కోటేశ్వరుడు అంటే జీకే నాలెడ్జ్ కాబట్టి స్టడీ చదువుకున్న వాళ్ళు మాత్రమే అది కండక్ట్ చేస్తారు. మామూలు వాళ్ళకి అసలు తీసుకోరు అసలు దాంట్లో. చూడాలంటే గ్రూప్ 2కి, 1కి, ఐఏఎస్‌కి ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రం మీలో ఎవరికి ఎళ్తుంటారు. నేను చూసానది. అట్లాంటి సో, అది బెటర్ ఇంకా. అంటే నాలెడ్జ్‌కి సంబంధించి కాబట్టి బెటర్ అనుకుంటాను. యూత్‌కి యూజ్ అయ్యేది ఏమైనా ప్రోగ్రామ్ చేస్తే బావుంటది. అంటే అన్‌ఎంప్లాయీస్ ఉన్నారు గదా! వాళ్ళకి యూజ్ అయ్యే ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తే కొంచెమన్నా 10% అన్నా బావుంటది అనుకుంటున్నాను. మోటివేషన్స్ మోటివేట్ అంటే వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ వచ్చేలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ క్రియేట్ చేసి ఇవ్వచ్చు. దానిపైన రేటింగ్స్ కూడా చాలా మంది ఇస్తుంటారు. అట్లా బావుంటదన్నమాట. వాళ్ళకి యూజ్ అయ్యేది. అట్‌లీస్ట్ కనీసం ఏమంటారు? కొంచెం సాలరీ ఇచ్చేసి ఇస్తే బావుంటది. యూత్‌కి యూజ్ అయ్యేది. నైట్ గేమ్ చూసారా మేడం? గుడ్ గేమ్. నేను చూడను. సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాను. ఎలా అనిపిస్తుంది సీజన్ 8? పర్లేదండి. నేను అంటే ఎప్పుడైనా బిగ్ బాస్ నేను చూస్తూనే ఉంటాను. ఫస్ట్ సీజన్ నుంచి కూడా సాటర్‌డే, సండే అట్లా చూస్తుంటాను. సో, ఈ సీజన్ కూడా అలాగే చూస్తాను. మీకు ఎలా అనిపిస్తుంది ఇందులో బాగా ఎవరు బాగా ఆడుతున్నారు? గేమ్ అన్నప్పుడు అందరూ ఒకేసారి ఈ వీక్‌లో ఒకళ్ళు బాగా ఆడితే ఇంకో వీక్‌లో ఇంకొకళ్ళు. అంటే ఇప్పుడు ఈ లాస్ట్ వీక్ నుంచి కొంచెం విష్ణుప్రియ కొంచెం డల్‌గా అనిపిస్తుంది. కానీ ఆమె రికవర్ అయ్యి మంచిగా ఆడతానే అనుకుంటున్నాను. సో, అందరూ గేమ్‌లో పార్టిసిపేట్ చేస్తారు. ఆల్రెడీ ఇద్దరు అంతవరకే. ఎలిమినేషన్ అయ్యారు కదా! అవును. నెక్స్ట్ బేబక్క అండ్ శేఖర్ భాష. నెక్స్ట్ వీక్ అంటే ప్రతిసారి పార్టిసిపేట్‌లో ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటివరకి ప్రతి నామినేట్ లిస్ట్‌లో మణికంఠ ఉంటున్నాడు. ఆయన ఏ వీక్ పోతాడో తెలీదు. సో, ఈ వీక్ పోయే ఛాన్సెస్ ఉందని అనుకుంటున్నాను నేను. అతని ఆట ఎలా అనిపిస్తుంది? మరి నాయమనకంట బాగా సింపతి అదే విధంగా అంటే సింపతి క్యాచ్ చేసుకొని ఆడదామని చూస్తున్నాడు. అది ఎప్పటికి వర్కౌట్ అవ్వదు. వాళ్ళందరినీ హగ్ చేసుకోవడం. అదే. అండ్ విష్ణుప్రియ ఆట ఎలా అనిపిస్తుంది? అంటే ఈ మధ్య కొంచెం డల్ అయినట్టు కొంచెం అనిపిస్తుంది. కానీ ఆమె క్లిక్ అయ్యి మంచిగా ఆడుతది అని ఆమె మీద హోప్ ఉంది. ఆమెనే విన్ అయ్యే ఛాన్స్ ఉందని నా హోప్. నిన్న ఎక్స్ టాస్క్ లో ఎలా ఆడారు విష్ణుప్రియ? నిన్న నేను చూడలేదు. చూడలేదు. ఓకే. సోనియా ఎలా ఆడుతుంది? బాగానే ఆడుతుంది. బానే ఆడుతుంది.
మణికంఠ ఇంకా సింపతి గెయిన్ చేస్తాడా లేదు గేమ్ స్టార్ట్ చేస్తాడా? ఆయన ఎలిమినేట్ అయిపోతాడని అనిపిస్తుంది నాకు. ఆయన మంచిగా ఆడతాడని హోప్ అయితే లేదు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నేను అతన్ని చూస్తున్నాను. ఎప్పుడు కూడా కరెక్ట్ గా అంటే హార్ట్ఫుల్ గా ఆడినట్టు ఎప్పుడు అనిపించలేదు. సో ఆయన సరైన కంటెస్టెంట్ కాదని అనుకుంటున్నాను. ఈ ఆడవాళ్ళు ఎక్కువ గొడవ పెట్టుకుంటున్నారు కదా, యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ ఇట్లా పోవే రాగా అన్నటువంటి బాగా ఇప్పుడు ఒక క్యారెక్టర్ బయటకు రావాలంటే ఇంకొకరు గొడవ చేయాల్సిందే. ఆ గొడవ కూడా నేను గేమ్ లో ఒక విధానం అంటే అక్కడ అది చేయాల్సిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రతి సీజన్ లోనూ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా గొడవలు అవుతాయి. ఇప్పుడు లాస్ట్ టైం చూస్తే స్టార్టింగ్ లో ప్రశాంత్ అమర్ ఎట్లా గొడవ పెట్టుకున్నారు, అట్లా ప్రతి సీజన్ లోనూ గొడవలు ఉంటాయి. ఈసారి కూడా వాళ్ళకి పడకుండా అంటే ఏదో ఒక క్యారెక్టర్ బయటకు తీసుకురావాలని గొడవ పెట్టుకోవాలనుకుంటారు. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు, ఎందుకు? నాకైతే విష్ణుప్రియ, ఎందుకంటే నేను ఇందులోకి రాకముందు కూడా విష్ణుప్రియ యాంకరింగ్ కానీ అట్లా చూస్తుండే. సో నేను విష్ణుప్రియని అనుకుంటున్నాను. టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5 లో పృథ్వీ ఉండొచ్చు, అండ్ మళ్ళీ గెయిన్ అయ్యి విష్ణుప్రియ ఉండొచ్చు, అండ్ యష్మి ఉండొచ్చు. బాగానే ఆడుతున్నారు. సో ఉంటారు. నిఖిల్ ఎలా ఆడుతాడు? బాగానే ఆడుతున్నారు. బాగానే ఆడతాడు. అంటే సోనియా వాళ్ళ టీమ్ లో ఉన్నా సరే ఇంకా ముందు ఎలా స్టార్టింగ్ 2-3 డేస్ ఎలా ఆడేవాడు అలానే ఆడతాడా లేదంటే లో అయినట్టు అనిపిస్తుంది? లో అంటూ ఏముండదు మేడం, ఖచ్చితంగా ఆడతాడు, మంచిగా క్లిక్ అవుతాడు, బాగా ఆడతాడు. యష్మి బిగ్ బాస్ హౌస్ లోకి అరవడానికి వచ్చారా లేదంటే గేమ్స్ ఆడడానికి వచ్చారా? ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు అందులోకి వచ్చినప్పుడు గేమ్ అనేది ఖచ్చితంగా ఆడతారు కదా మేడం. మరి సో వీళ్ళు కనిపిస్తుందా గేమ్ యష్మిది? అనిపించట్లేదు. సో అంటే ఆడుతుంది అంటే క్లిక్ అక్కడి వరకు వెళ్ళారు. సో ఆడతారు, గేమ్ ఆడతారు, పార్టిసిపేట్ చేసి మంచిగా ఆడతారు. నాది పేరు గుండు బాసు, నేను చూస్తున్నా బిగ్గు బాసు. బిగ్గు బాసులో కోడి పెట్టినా గుడ్డు తెచ్చినా కాక, మీకు ఎవరికి కావాలో పైసలు 100 రూపాయలు ఇచ్చి ఒక గుడ్డు కొనుక పొర్రి. లోపల పోరగాళ్ళు మొత్తం కిల్లా కొట్టుకుంటున్నారు. ఆడ పోరీలు, అమ్మాయిలు, అబ్బాయిలు అందరు కొట్టుకుంటున్నారు. ఈ గుడ్డుల పంచాయతీ ఎందుకు ఎవరే బిగ్గు బాస్ ఏం రావారి బిగ్ బాస్. పోరగాలని గుడ్డు కోసం కూడా అట్లా కొట్టిపిస్తే ఫిజికల్ టార్చర్ అవుతున్నాయి, ఇబ్బంది పడుతున్నారు ఆడపిల్లలు. ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నావు? అంతగా నీకు పెట్టాలనిపిస్తే అమ్మాయిలకు పెట్టు, అబ్బాయిలకు పెట్టు. మస్తు ఇబ్బంది పడుతున్నారు. నాకైతే రాత్రి కోడి గుడ్లో గేమ్ లో మాత్రం యష్మి కిర్రాక్ ఆడుతున్నది కాక. కిర్రాక్ సీత కూడా బాగా అరుస్తున్నది, ప్రేరణ కూడా బాగా అరుస్తుంది. నేను యష్మిని పంపిస్తారు అనుకున్నా, యష్మి గెలవాలని ఉండాలని కోరుకున్నా. గెలుపు సంగతి పక్కతే యష్మి అయితే ఉండాలని కోరుకుంటున్నా. సోనియా అక్క ఏందక్క అట్లా చేస్తున్నావు? అందరి పోరగాలు చిన్న నువ్వు మంచి బయట పర్సనాలిటీ ఉన్నావు, అందరిని ఏడిపించేస్తున్నావు, భయపడుతున్నావు. ఆ కోడిగుడ్లు ముయ్యొద్దని చెప్పిండు కదా బిగ్ బాస్ కూడా చెప్పిండు, మీ చంచాల కూడా చెప్పిండు. దాన్ని మూయొద్దని వాటిని మూసేస్తున్నావు. మరి ఎట్లా కాపాడుకోవాలనుకుంటున్నావు? ఒక పర్సన్ ఎదురుగా పెట్టుకో, బుట్టగానే ఎత్తుగా పోనీకుంటే ఎవడన్నా అడ్డం వస్తే వాళ్ళని తోచి అవతల పడేయండి. అంతేగాని నెడుతున్నారు, తంతున్నారు. అరే ఫుడ్ రాబాయి, మనం తినేది గుడ్డు, మనం తినేది ఇది ఫుడ్. దాని బుట్టలు కూడా తంతున్నారు. ఆడ ఎగిరిపడ్డ గుడ్లో నేను తీసుకొచ్చి ఉడకబెట్టి మా మీడియా వాళ్ళకి ఇద్దామని తీసుకొచ్చిన. వీరేమో ఫుడ్ గురించి ఆలోచించకుండా తన్ని బయటపడుతున్నారు, ఎత్తుకపోతున్నారు, ఆగమాగం చూస్తున్నారు. ఇది మాత్రం నాకు నచ్చతలేదు. నిఖిల్ కాక నువ్వే గెలుస్తావని బాగా అనిపిస్తుంది, కానీ మన మగ పిల్లవాడు ఒకడు ఏడుస్తున్నాడు. మణికంఠ ఏమ్రా నాయన, ఎన్ని రోజులు సింపతి తోడు మూలకు పళ్ళు చిన్నపిల్లలు ఏడిచినట్టు ఏడుతున్నాడు. ఏడిచి నువ్వు సింపతి సంపాదించుకుందామని చూసుకోకు. నువ్వు నవ్వుతే బాగుంటాడని నాగార్జున గారు కూడా చెప్పినారు. నవ్వు, సంతోషంగా ఉండు, మంచిగా ఆడు. విష్ణుప్రియ అమ్మ రాత్రి కన్నింగ్ కనపడ్డది కాక. ఫుల్గా 120 దాటినాయి ఆ గుడ్లు. ఆ ఎదుటి టీటీ మూల 20-30 ఉన్నాయి కదా. నవ్వేసింది. నవ్వగానే నిఖిల్ వాళ్ళు చెప్పిర్రే అట్లా నవ్వద్దు, గెలిచిన వాళ్ళకి సపోర్ట్ చేయగలరు, నవ్వద్దు. ఏమైంది నేనాడు నేనేమిలే వాము అంత కన్నింగా అట్లా అబద్ధాలు చెప్పకు. నవ్వు సంతోషించు, కానీ ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగా మాత్రం బ్లేమ్ చేయొద్దు, మాట్లాడొద్దు, తన్నొద్దు, తిట్టొద్దు. విష్ణుప్రియ ప్రేరణ గొడవైంది కదా, ఎవరు కరెక్ట్ కాక? ఫస్ట్ ఎవరన్నారు? విష్ణుప్రియ అన్నట్టుంది. క్యారెక్టర్ విష్ణుప్రియనా యష్మినా? సో ఆటోమేటిక్ గా ఉమ్మితే అది పద్ధతి కాదు అమ్మ అన్నది. సో ఇద్దరికి తప్పు క్షమించేసి వదిలేసిన, కానీ క్యారెక్టర్ లెస్ అనే పదం మాత్రం వాడద్దు. ఎందుకంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీరు ఆర్టిస్టులుగా ఉన్నంత వరకే మీరు ప్రతి జాన్ని మీరు ఏ విధంగా చేస్తే, మీరు ఆంటీగా చేస్తే ఆంటీగా ఇష్టపడదు, అమ్మలాగా చేస్తే అమ్మలాగా ఇష్టం, మీరు రొమాంటిక్ చేస్తే రొమాంటిక్, మీరు సెక్స్ అయితే అక్కడి వరకే, ఆ సినిమా థియేటర్ వరకే, ఆ షో వరకే మిమ్మల్ని సెక్స్గా ఊహించుకుంటారు. కానీ మీరు వేరే తర్వాత 2 రోజుల తర్వాత ఒక అమ్మ పాత్ర పోషించుకో, అమ్మ పాత్రలకు లీనమైపు అదే చూస్తాం, బాధ గుర్తు తెచ్చుకోము. సో ఆర్టిస్టులు అనేవాళ్ళు కించపరిచే పదాలు మాట్లాడకుండా, కించపరిచే విధంగా ఫిజికల్ అటాచ్మెంట్ లేకుండా హ్యాపీగా ఆడండి, సంతోషంగా ఉండండి, ఎదుటి వాడిని సంతోషపరిచే విధంగా ఉండండి. అలాగే ఆడపిల్లలు, పృథ్వీరాజు ఫిజికల్ అటాచ్డ్ ఫకింగ్ వర్డ్స్ బాగా వాడుతున్నాడు బైకాక, అది మాత్రం తప్పు. ఎఫ్ వర్డ్స్ వాడుతున్నాడు, తోసేస్తున్నాడు, రఫ్ గా తోసేస్తున్నాడు. నీ బాడీ ఉంటే నీ దగ్గర పెట్టుకోకాక. బిగ్ బాస్ అనేది ఎవరు గేమ్ ఎదుటి ఆడే ఆటను బట్టి మైండ్, ఒక బాడీ ఉపయోగించాల్సిన పరిస్థితిలో మైండ్ని ఉపయోగించండి, మైండ్ని ఉపయోగించాడండి. బాడీనే ఉపయోగిస్తా అనుకుంటే నువ్వు దోస్తే వెళ్ళి స్విమ్మింగ్ పూల్ లో పడతారు. ఈత రాదనుకో, పొట్టోళ్ళు చాలా మంది ఉన్నారు, ఈత రాదనుకో, వాళ్ళ పరిస్థితి ఏంది? మణికంఠకి ఈత రాకపోతే వాడి పరిస్థితి ఏంది? బక్కగా ఉన్నాడు, మరి కరెంట్ షాక్ కొట్టినట్టు కొడితే నీ ఇష్టం. ఆ షాక్ ఎగిరి అక్కడ పడితే ఎక్కడ? బెంగళూరా?
ఉన్నదే సగం పాపం. వాడు పిల్లలు ఇప్పుడు తెచ్చుకుంటా కలిసి ఉంటా అని అంటున్నాడు. ఆ స్టెప్ ఫాదర్ తో కలిసి ఉంటా అంటున్నాడు. సో మంచి పద్ధతిలో పోతున్నాడు బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత. సో కొంచెం అటు కూడా సపోర్ట్ చేయండి. అఫ్ కోర్స్ గెలుస్తాడా లేదా అనే విషయం సెకండరీ. మణికంఠ గారు అందరికి హగ్గులు ఇస్తున్నారు కదా, దాని మీద మీరు- మణికంఠ గారే కాదు, రేపు నువ్వు పైన గట్లనే చేస్తావు. ప్రతి ఒక్కరు అదే పని చేస్తున్నారు లోపల. ఆ కింద పడితే హగ్ అంట, నవ్వుతే హగ్ అంట, గెలిస్తే హగ్ అంట, ఓడితే హగ్ అంట. కాక్క ఇది రియల్ గడ్డం తెల్లబడ్డది, లోపల వేడికి మళ్ళా నల్లగా మాడిపోయింది అనుకో. బిగ్ బాస్ గోడలు బద్దలు కొట్టుకొని అన్నపూర్ణ గేట్లు బద్దలు కట్టుకొని లోపలికి వచ్చి ఏమైనా చేస్తారు. రెస్పాన్సిబిలిటీ నువ్వే తీసుకోవాల్సి వస్తుంది. ఎలిమినేషన్ ఎవరు అనుకుంటున్నారు? నేను చెప్పిన ప్రతి ఒక్కరు వెళ్ళిపోతున్నారు కాక. ఎవరి పేరు చెప్పాలి? ఫస్ట్ బేబెక్క ఉండాలనుకున్నా, ఫైనల్ దాకా ఆమె వెళ్ళిపోయింది. తర్వాత శేఖర్ భాష ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుంది, రాజస్థాన్తో హగ్ చేసుకుని ఏదో వీడియో బయటపడదు, ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుంది, శేఖర్ భాష విన్నర్ అనుకుని ఆయన పంపించేశారు. ఇప్పుడు పేరు చెప్పుదామంటే భయం. ఇప్పుడు నాగార్జున గారా? ఇప్పుడు పేరు చెప్పుదామంటే భయం వేస్తాను నాకు. పృథ్వీరాజ్ చెప్పు. రాత్రి మరి యష్మి బాగా ఆడింది, యష్మి పేరు చెప్దాం అని నేను అనుకుంటున్నా. ఏమైందో అర్థం కావట్లేదు. యష్మి తెల్లారి సరికి ఉంటుందో పోద్దు వారం రోజుల తర్వాత సండే మండేకి. సరే ఇప్పుడు గుడ్లు పెట్టారు కాబట్టి గుడ్లు తెచ్చారు కదా, రేపు రాళ్ళు పెడితే రాళ్ళు తీసుకొచ్చి వచ్చి నిన్నే కొడతాం ముందు. ఏదో పలుకురాళ్ళు, నాపరాళ్ళు ఏదో రకరకాలు ఉంటాయి. చెక్కుముక్కి రాళ్ళంట, రాయితోటి కొడితే మంట వెళ్తుందా? మంటలో మాడిపోవాలి మళ్ళీ ఒక్కొక్కరు. సరే అదంతా కాదు, ఇప్పుడు ఈ గుడ్లు మీ తల మీద పగలు కొట్టాలి అన్నారు. నువ్వు కొట్టేది నేనే కొట్టుకుంటా. కాకా సోనియా గేమ్ ఎలా ఉంది? సోనియా గేమ్ పర్ఫెక్ట్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ అక్కడక్కడ చాలా రఫ్ గా ఆడుతుంది. అది కొంచెం కంట్రోల్ లో పెట్టేసుకోవాలి. ఉడిగా పెట్టిన గుడ్లు రియల్ గుడ్లు, కొడి బిగ్ బాస్ లో కొడి పెట్టిన గుడ్లు పట్టుకొచ్చిన వాళ్ళు దంతే ఎగిరి పడ్డ గుడ్లు బయట నేను క్యాచ్ పట్టుకున్నా, ఉడకబెట్టి పట్టుకొని వచ్చిన మీడియాలో అందరూ మనిషి కూడా తినిపోవాలి. మీకు సప్పగా ఉందంటే కక్క ఉప్పు కారం మిరియాల పొడి కూడా తెచ్చిన, మిక్స్ చేసుకొని తినుర్రి. ఆడ కొట్టుండేది బిగ్ బాస్ లో ఇప్పుడు ఇదివరకు. జెన్యూన్ గా ఎవరు ఆడుతున్నారు కాకా? ఎవ్వరు అనిపించట్లేదు నాకు అది. కాకపోతే గెలిచే విధానంలో గెలవడానికి ప్రయత్నం చేసే వాళ్ళలో అఖిల్ నిఖిల్ ఫస్ట్ లో ఉన్నాడు. మణికంఠకి అయితే సపోర్టింగ్ పెరుగుతున్నది. సోనియా కూడా ఫైనల్ దాకా వచ్చే ఆప్షన్ అయితే కనపడుతుంది. ఎందుకంటే ఆమె ఆడే విధానం కొంచెం సపోర్ట్, వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు. అట్లా కన్నింగ్, మాక్సిమం కన్నింగ్ అయితే అందరు కన్నింగ్ చేస్తున్నారు. యష్మిక రాత్రి అయితే బాగా నచ్చింది. అప్పుడప్పుడు చాలా బాగా పర్లేదు, బెటర్ అనిపిస్తుంది యష్మిక. రాత్రి అయితే చాలా కష్టపడ్డదామె. ఆ సోనియా గురించి వస్తే ఒకసారి క్యాబేజీల విషయంలో నెట్టుకుంటారు, తలతో నెట్టుగా, అప్పుడు బాగా అనిపించింది. ఆ మాట మస్తు కష్టపడదు అనిపించింది నాకు. పృథ్వీరాజ్ గేమ్ ఎలా ఉంది? ఎలిమినేట్ అయిపోతాడా? ఖచ్చితంగా పోతాడు, ఉండడు ఫైనల్ దాకా, ఉండడు. టాప్ 10 కాదు, టాప్ 5 కాదు, వెళ్ళిపోతాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎవరు రావచ్చు? నేనే పోతా, మీరు అందరు కలిసి పంపిస్తే నేనే పోతా గుడ్లు ఏరుకోవడానికా? గుడ్లు ఏరుకోవడానికి. చాలా బాగా నడుస్తుంది. మొన్నటి వరకు చాలా డల్ ఉన్నింది. ఈ 2 రోజుల నుంచి బాగా మనం ఏదైతే ఎక్స్పెక్టేషన్ చేసుకున్నామో ఆ రేంజ్ కన్నా ఇంకా 100 రెట్లు పెరిగిందనే చెప్పాలి. ఎక్కువ ఎవరు బాగా ఆడుతున్నారు అన్న? రష్మిక గౌడ, ప్రేరణ, నబీల్, వీళ్ళైతే చాలా జెన్యున్ గా అనిపిస్తుంది. అంటే మొన్నటి వరకు ట్రోల్ చేశారు, శోభా శెట్టి, మన ఇంకోటి అమ్మాయి ఉంది కదా రతిక, ఇలా ఆడుతున్నారని చెప్పారు రష్మిక గౌడని. బట్ నిన్న గేమ్ లో మాత్రం ఆడ పూలిల్లాగా ఆడారు. నిజంగా రష్మిక గౌడకి దండం పెట్టాలి అలాంటి కంటెస్టెంట్ ని సెలెక్ట్ చేసినందుకు. నిన్న గొడవలో బాగా తిట్టుకున్నారు కదా, పోవే రావే అనుకుంటా ఇట్లా. పృథ్వీరాజ్ అన్న ఆయన సైకో, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ అడవి నుంచి తీసుకొచ్చారు, కానీ ఆడపిల్లల దగ్గర ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియట్లేదు. సైకో లాగా బిహేవ్ చేశాడన్న. ఒక ఆడపిల్లని పాపం యష్మిక కూడా ఒక చేతి అలా పిసికేశాడు, ఒక పక్క ప్రేరణని పిసికేశాడు. వాళ్ళు కదలట్లేదు, వాళ్ళు ఉన్నదే 4 అమ్మాయి, గెలవాలి కదా. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, కనీసం వాళ్ళ అమ్మ నాన్న ఎలా పెంచారు, ఎలా ఉండాలి ఆడపిల్లలతో నేర్పిలేదన్న. అందుకే తెలుగు వాళ్ళని సెలెక్ట్ చేయమని చెప్పేది. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి మన ఎత్తుని రుద్దుతారు. కొంచెం అన్న రెస్పెక్ట్ ఇచ్చాడన్న. ఏమంటారన్న? ఆ పిల్లోడు ఇట్లా కామెడీ పర్సనా లేదా జెన్యున్ పర్సనా, అసలు బాగా ఆడుతున్నాడా ఆడట్లేదా, ఒక క్లారిటీ లేదన్న మణికంఠ విషయంలో. ఫస్ట్ ఏడ్చినప్పుడు బాధ ఎత్తి ఓట్లు వేశాడు, సరే నా పిల్ల కప్పు కొడితేనే మనం ఇంటికి రమ్మంటాది అని ఇచ్చాడన్న. ఏమో ఆ పిల్లోడు అటు ఇటు ఉన్నాడన్న, బాగా జెన్యునే. పోలిస్తే ఉన్న గలీజ్ కంటెస్టెంట్స్ తో పోలిస్తే మణికంఠ టాప్ 5 కంటెస్టెంటే. నిన్న ఏడ్చాడు పాపం, చచ్చిపోతాడేమో అనుకున్నాం పాపం. ఆ పృథ్వీరాజ్ ఒక చేతిలో అదిమేశాడు, గిల్ల 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 అని కొట్టుకుంటున్నాడు పాపం. మణికంఠని చూస్తుంటే అంత బాధ వేసింది. సో మణికంఠ ఉండే లోపల నాకు మణికంఠని చూస్తే 2 అనిపిస్తుంది. ఒకటి వీళ్ళు చంపేస్తారేమో అనిపిస్తుంది, 2 ఆ సీజన్ అయిపోయేలోపల ఎవరు కడుపు చేసి వస్తాడో తెలియదు. అంటే హగ్గులు, బాధ వచ్చినా హగ్గు, ఏడుపు వచ్చినా హగ్గు, నవ్వినా హగ్గు. పాపం ప్రశాంతంగా అతుక్కున్నప్పుడు ఎంత హాయిగా ఉందో పాపం మణికంఠకి. ఆ చెస్ట్ అతికినప్పుడు దానికోసమే వచ్చినట్టున్నాడు ఆ మణికంఠ పాపం. సో అడగండి ఇంకా. నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరు అనుకుంటున్నారు? నాకు తెలిసి ఈయన పంపించాలి, పృథ్వీరాజ్ మరీ గలీజ్గా ఆడుతున్నాడు. ఆయన వల్ల మిగతా కంటెస్టెంట్లు వాళ్ళు అనుకున్నది ఇవ్వలేకపోతున్నారు. మరీ ఆడపిల్ల దగ్గర అలా బిహేవ్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ టైం ఏదైనా ఒక టాస్క్ ఇచ్చినా కూడా వాడు కొడతాడేమో, నేను కొట్టాడు ప్రేరణని చెంప మీద. అలాంటి వాళ్ళని పెడితే ఏమవుతుంది అన్న చెప్పండి. సో పృథ్వీరాజ్ వెళ్ళిపోవాలి. నాకు విష్ణుప్రియ కూడా ఏమంత అనిపించట్లే, నిన్న చూసారుగా బయటపడింది కన్నింగ్ గేమ్. సో అది అన్న. టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5 లో నబీల్ ఉంటాడు, యష్మిక గౌడ ఉంటది, ప్రేరణ ఉంటది, మణికంఠ ఉంటాడు. ఇంకొకడు ఎవరన్నా బాగా జెన్యున్ అనిపిస్తే కిరాక్ షీతానా, వీళ్ళు ఎవరైనా ఉండొచ్చు.
సో ఇది నా ఒపీనియన్ అన్న. థ్యాంక్ యూ.